జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో బీజేపీ దాగుడు మూతలాడుతోందా? ఎవరిని బరిలోకి దించాలో పార్టీ హైకమాండ్ తెలుసుకోలేకపోతుందా? లేకపోతే బీసీ అభ్యర్థి కోసం వేచి చూస్తోందా? రీజన్ ఏంటి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కమలనాథులు ప్రచారమైతే చేస్తున్నారు, కానీ అభ్యర్థిని అనౌన్స్ చేయకపోవడం క్యాడర్ను కలవరపరుస్తోంది. అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో బీజేపీ స్పష్టతకు రాలేకపోతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మలతో జాబితాను షార్ట్ లిస్టు చేసినా ఇంకా ఎందుకు ఆగుతున్నారు అనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వం జూబ్లీహిల్స్ లో బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే బాగుంటుందని భావిస్తోంది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన వ్యక్తి కోసం బీజేపీ చూస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి లోక్సభకు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అభ్యర్థి ఎంపికపై కిషన్ రెడ్డి నిర్ణయమే కీలకమని, అభ్యర్థి ఎంపిక విషయంలో మిగతా నేతలు జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కిషన్ రెడ్డి మీద బయట నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, పార్టీలోని ఫలానా వ్యక్తికే టికెట్ ఇవ్వాలని వాళ్లు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల అభ్యర్థుల విషయం చర్చకు రాలేదని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి అభ్యర్థుల పేర్లు వెళితే వాటిని పరిశీలించి ఒకేసారి బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా త్వరలోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందంటున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో ప్రస్తుతం బీసీల కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీలో టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది బీసీయేతర నేతలున్నారు. కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.